నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో ఓట్ల చోరీ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని, దీనిపై దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గద్దె దిగ్గు అనే కార్యక్రమంలో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఓట్ చోరీ జరిగినట్లు తెలుస్తోందని, ఈ చోరీ వల్లనే మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓట్ చోరీ విషయంపై సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఏలూరు జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణ జరిగేందుకు అన్ని నియోజకవర్గాల్లో అక్టోబర్ 15వ తేదీ నాటికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకుని ఆయనకు అనుకూలమైన ఓట్లు ఎంటర్ చేసుకుంటాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎవిడెన్స్ తో సహా పట్టుకుని ఇది ఏర్పాటు తీసుకున్న పార్లమెంట్ లో ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో పార్లమెంట్ లో ఏ రోజున కూడా ఆయన రావడానికి భయపడ్డాడు. అదే కాకుండా అనేక సంఘటనలకి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతారు. ఎందుకంటే అనుకూల సంఘటనలో కూడా అడిగితే దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. దానికి లేదు 2 సంవత్సరాల తర్వాత రేపు జరుగుతున్న బీహార్ ఎన్నికల కోసం మరి ఆయన వచ్చి మణిపూర్లో పరామర్శ జరిగిందంటే ఎంత దురదృష్టమో ఒక్కసారి ఆలోచించేయండి. ఇవాళ మనం సంపూర్ణ మద్దతు తెలియజేసి ఇవాళ మోడీ చేసిన స్వాగతాలని ఎండగట్టడానికి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఈ జిల్లాలో 1,00,000 సంతకాలు సేకరించి ప్రజలకు వాస్తవాలు వివరించడానికి మేము అందరం నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో మేము నిరసన తెలియజేస్తూ అధికార పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, ఆ అధికారాన్ని మీరు దొంగతనంగా తెచ్చుకున్నటువంటి అధికారం కనుక అధికారం దిగి మీరు నిజమైన ఓట్లతోటి నిజమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పని ఏలూరులో ఈ రోజున సంతకాల కార్యక్రమం మేము నిర్వహిస్తా ఉన్నాం. సంతకాల కార్యక్రమం అంటే వృత్తి సంతకం చేయటం అని కాదు. ప్రజలందరూ మీకు ఎంతమంది వ్యతిరేకతగా ఉన్నారో మేము తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా ఎంతో గౌరవించేటటువంటి మన భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ సమానంగా ఉండాలి. ప్రతి వాళ్ళకి ఈ రాజ్యం మీద అధికారం ఉండాలని చెప్పనని మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ అతిక్రమించి మీరు దొంగతనముగా దొంగ ఓట్లతోటి మీరు అధికారాన్ని చేజిక్కించుకుని ఈ రోజు గద్దెనెక్కటం. రాష్ట్ర ప్రభుత్వం పనిదినాలను 8 గంటల నుంచి 10 గంటల వరకు పొడిగించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. మహిళలకు రాత్రులు కూడా వర్క్ చేయాలనే నిబంధన తీసుకురావడం ఇది చాలా హేయమైన చర్యగా కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. భద్రత సరిగ్గా లేనటువంటి ఈ రోజుల్లో మహిళలు రాత్రిపూట వర్కులు చేస్తే లైంగిక చర్యలు ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందని, ఇటువంటి చట్టాలను దేశం కాని రాష్ట్ర ప్రభుత్వం గాని వెనుకకు తీసుకురావాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సభ్యులు గోపి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీలో 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు మారుస్తూ తీర్మానం చేశారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 మంది కార్మికులకు వేతనాలు ఎలా పెంచాలి, వాళ్ళ కొనుగోలు శక్తి ఎట్లా పెంచాలి, వాళ్ళ కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనేటువంటి ఆలోచించడం మానేసి చంద్రబాబు నాయుడు గారు కొద్దిమంది కార్పొరేట్ల కోసం, పెట్టుబడిదారుల కోసం 10 గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనటువంటిది అన్యాయం, దుర్మార్గం. తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి 8 గంటల పనిదినం కోసం 139 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. 8 గంటల పనిదినం కోసం ప్రాణాలు అర్పించిన ఫలితంగా 8 గంటల పనిదినం అమల్లోకి వచ్చింది. మరి ఇటువంటి 8 గంటల పని ఈ రోజు రద్దు చేసి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నాడో, లేబర్ కోడ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడో దానికి మద్దతుగా ఈ రోజు రాష్ట్రంలో కార్మిక చట్టాలు మార్పు చేసేటువంటి కుట్రలకి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎత్తుకొస్తుందని అంగీకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మహిళలు నైట్ షిఫ్ట్ లో పనిచేయచ్చని కూడా ఈ రోజున కొత్తగా ఈ యొక్క తీర్మానం చేశారు, అసెంబ్లీలో బిల్లులు పెట్టారు. మరి మహిళలు రాత్రి పూట పనిచేయడం అంటే ఈ రోజున చాలా అమానవీయం. ఇప్పటికే కొన్ని కీలకమైన సంస్థల్లో ఉన్నది. మరి ప్రతి దాంట్లో కూడా ఇవాళ మహిళలే అపరాత్రి లేకుండా పనిచేయడం అంటే ఇది సరైనటువంటి కాదు. ఇప్పటికే రాష్ట్రంలో లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నా, మహిళలు అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని అఘాయిత్యాలు వివరాలు జరుగుతూ ఉంటే మరి దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం మహిళలు నైట్ షిఫ్ట్ లో చేయొచ్చని చెప్పి కూడా కార్మిక చట్ట సవరణ చేయడం అనేటువంటిది సరైనటువంటి కాదు. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి చాలని జీతాలతో కుటుంబాలను వెళ్లపించుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నామని, మాకు జీతాలు పెంచాలంటూ ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా మాలో చదువుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు, వారికి ప్రమోషన్ కల్పించాలని, పే స్కేల్ ఇచ్చి జీతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి మా గోడును వెళ్లబుచ్చుకుంటున్నామని, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఉన్న ఈ కుటుంబ ప్రభుత్వం అయినా మా డిమాండ్లను నెరవేర్చి మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విజయవాడ వచ్చి తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నలుమూల నుంచి అనేక మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు మేము 18, 19వ తారీఖున మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఉన్నాము. 20వ తారీఖున రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించి ఉన్నాము. ఈ రోజు అనగా 21వ తేదీ జిల్లా కార్యాలయాల్లో కూడా ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని ఈ రోజు ఏలూరు జిల్లా కార్యాలయానికి వచ్చి ఈ రోజు ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించి ఉన్నాము. మా యొక్క సమస్యలు, మా యొక్క డిమాండ్స్ ఏవనగా, ఒకటి మమ్మల్ని మాకు పే స్కేల్ ఇవ్వాలని, అలాగే వీఆర్ఏలుగా ఉన్న వారిని వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగనే నామినీ వీఆర్ఏలుగా ఉన్న వారిని రెగ్యులర్ చేయాలని, ఇంకా అనేకమైన కోరికలతో మా యొక్క డిమాండ్స్ ని కార్యాలయానికి సమర్పించి ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మా యొక్క సమస్యలు, మా యొక్క డిమాండ్స్ గ్రహించి తగిన విధంగా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మాకు ఎంతగా అండగా. నేను దేమిడాల మండలం దేమిడాల గ్రామం వీఆర్ఏగా పనిచేస్తున్నాను. నా పేరు వచ్చి భార్గవి అండి. మేము ఈ డిమాండ్స్, మా యొక్క డిమాండ్స్ ఏంటని మీకు తెలియజేసేది ఏంటంటే, మొదటిగా మా యొక్క జీతాలు పెరగాలని చెప్పి మేము అనుకుంటున్నాం. తర్వాత పే స్కేల్ మాకు ఇవ్వాలండి. ఎన్నో సంవత్సరాలు దండన చేస్తున్నాం కానీ మేము ఇచ్చే లెటర్లన్నీ కూడా పక్కన పెట్టేసి మా గోడు ఎన్నిసార్లు వెళ్ళబుచ్చుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిద్దని మేము ఆశతో ఉన్నామండి. నామినల్గా ఉన్న వీఆర్ఏలను కూడా గుర్తించి వారికి సరైనటువంటి స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. పే స్కేల్ మాకు మొదటికి ఇవ్వాలని, అలాగే చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ప్రమోషన్ లిస్ట్ లో కూడా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. చాలినటువంటి జీతాలతో సరిపడి పిల్లల్ని చదివించుకోవాలన్నా, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మా ఎందు దయ ఉంచి దేశంలోని జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ప్రతి వస్తువుపై ఒక ప్రాంతంలో ఒకే రేటు ఉండకుండా జీఎస్టీ ద్వారా సమానమైన రేట్లు తీసుకొచ్చి వాటి ద్వారా ప్రజలకు అందుబాటులోకి రేట్లు తీసుకోవడం జరిగిందని, అనేక వస్తువుల మీద ధరల పన్ను శాతం తగ్గించిందని, విద్యారంగంలో, వైద్య రంగంలో అనేక పరిశ్రమలు రావడానికి దోహదపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు టీడీపీ, జనసేన నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
దేశంలో ఈ రోజు నుంచి అమలు కాబోతున్నటువంటి జిఎస్టి సంస్కరణల ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు జిఎస్టి ప్రవేశపెట్టక ముందు ఒక రాష్ట్రంలో ఒక వస్తువు 30 రూపాయలు లేకపోతే 30% ఉంటే జిఎస్టి సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు 5%, 12%, 18%, 28% ఇట్లా 4 స్లాబులుగా పెట్టి ఆ 30 రూపాయలు లేకపోతే 30% ఉన్న వస్తువుని 28% పెట్టడం జరిగింది. దాని తదనంతరం గత కొన్ని సంవత్సరాల కాలంగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కలిసి జిఎస్టి కౌన్సిల్ గా ఏర్పడి వారు జిఎస్టి కౌన్సిల్ సమావేశాల్లో విడతల వారీగా ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి జిఎస్టి వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులతోటి ఇవాళ దేశంలో విపరీతమైనటువంటి అభివృద్ధి కనపడతా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకున్నటువంటి ఏదైతే ఎయిమ్స్ నిర్మాణంలో ఉన్నటువంటి ఏదైతే వైద్యానికి సంబంధించిన సంస్థలు కానివ్వండి, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కానివ్వండి, అదేవిధంగా 4 వరుసలు 6 వరుసలు జాతీయ రహదారులు కానివ్వండి, ఈ విధంగా చూస్తే ఓడరేవులు, అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి మౌలిక వసతులను సమూలంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క జిఎస్టీలో ఉన్నటువంటి సంస్కరణల ఫలితాలని ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు అపరిమితమైనటువంటి జీవిత బీమా పాలసీ ప్రవేశపెట్టాలని విద్యుత్ సంఘాల జేఏసీ ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్దీకరణ చేసి వారికి సరైన వేతనం ఇవ్వాలని, 20 నుంచి 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు కనీసం 4000 పెన్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, పక్క రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్దీకరించాలని, అటువలన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విద్యుత్ సంఘ నాయకులు, ఉద్యోగస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అమలు చేయాలి. ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, యాజమాన్యం మన్ను వైఖరి, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే, కాంట్రాక్ట్ కార్మికులను ఇవ్వాలి, మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, అమలు చేయాలి. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, వెంటనే పెండింగ్ లో ఉన్న డిఎల్ వెంటనే, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే. మా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే 7వ రోజు అయింది. ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయ్ కూడా రక్తం ఉడికిపోతుంది, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ. దయించి గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు కలగజేసుకొని విద్యుత్
ఉద్యోగుల యొక్క న్యాయపరమైన కోరికలని తీర్చాలని చెప్పి చాలని జీతాలున్న మా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని, జీపీఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను రేపు నేరుగా ఉన్న నా పేరు ఉద్యోగుల డిఏలు లేక పిలుపులో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగుల యొక్క విద్యుత్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యల మీద ఇచ్చినటువంటి నోటీస్ మేనేజ్మెంట్ ఎంతవరకు రికగ్నైజ్ చేయకపోవడం, దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యల్ని అంగీకరించి అమలు చేయాలనే పరిస్థితికి వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయనటువంటి దుస్థితి ఈ విద్యుత్ సంస్థలో ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన, ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేయలేదు. కనీసం డైరెక్ట్ పేమెంట్ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేకపోవడం దారుణమైన విషయం. దీని నిమిత్తమై మనం ఆందోళన కార్యక్రమాల్లో ఈ రోజు పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో విద్యుత్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ మరి విద్యుత్ కార్మిక సంఘాల తరఫున చేపట్టడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యుత్ సంస్థ అంటే ప్రమాదాల బారిన పడేటటువంటి సంస్థ. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతకు ముందు అమల్లో ఉన్నటువంటి పాలసీ, కానీ గత 20 సంవత్సరాల నుండి ఉన్నటువంటి రేట్ల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరో కూడా మమ్మల్ని ఇన్పేషెంట్ గా జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 26,000 మంది ఏలూరు జిల్లా జనగవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 మండలాల్లో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరు గుమిగూడి ఉండకూడదని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అలాగే ఎవరైనా అనుమతులు లేకుండా సభలు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. జీలిమిల్లి సర్కిల్ పరిధిలోని జీలిమిల్లి, బొట్టాయిగూడెం, టీ నర్సాపురం ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తులు గుంపులుగా ఉండడం కానీ, ఏవైనా ర్యాలీలు, ధర్నాలు అలాంటివి చేయడానికి పర్మిషన్ లేదు. అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఆ నియమ నిబంధనలు అనుసరించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 3 మండలాల్లోని నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే వేరే ఇతరత్ర ఎవరైనా కానీ సామాన్య ప్రజానికి ఇబ్బందులు కలిగించడం, మా యొక్క విధుల్ని ఆటంకపరచడం, శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించి శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ఎలాంటి ధర్నాలైనా ర్యాలీలైనా చేస్తే వారిని చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలలో ఈ మధ్య ఎవరైనా 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలను పురస్కరించుకొని దాన్ని వివిధ పార్టీల మధ్య లేదా వివిధ కులాల మధ్య లేదా వివిధ మతాల మధ్య గొడవగా సృష్టించి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాస్లో. అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఆ గ్రూప్స్ యొక్క అడ్మిన్స్, ఆ సోషల్ మీడియా గ్రూప్ యొక్క అడ్మిన్స్ అలాంటివన్నీ చూసుకుని వాటిని డిలీట్ చేయడం, వాళ్ళ ఆ గ్రూప్ నుంచి ఎలిమినేట్ చేయడం లాంటివి చేయాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే సంబంధిత సోషల్ మీడియా గ్రూప్ల యొక్క అడ్మిన్లపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.